రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామంలో వీరనారి చిట్యాల ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ మనుకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కంవంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘాల సమన్వయ కమిటీ అధ్యక్షులు బస్వరాజ్ శంకర్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రమేష్ మరియు ఇల్లంతకుంట మండల ఎంపీపీ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు। రజక సంఘం హలో సిరికొండ చిట్యాల మరి వీరనారి ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణకు మరి ముఖ్య అతిథులు ఈ మానకొండూరు శాసనసభ్యులు గౌరవనీయులు కంవంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా ఈ గ్రామ శాఖ అధ్యక్షులు బాలమల్లు గారు, మరి అంతేకాకుండా రజక సంఘం అధ్యక్షులు గౌరవనీయులు దుబ్బాక రమేష్ గారు, ఈ మండలంలో ఉన్నటువంటి విగ్రహంలో మరి ఇవ్వడం జరిగింది। మరి ఈరోజు ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో మరి భూస్వాములకు, పెత్తందారులకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఐలమ్మ ఈరోజు వారిని గుర్తు చేసుకుంటున్నాం। గ్రామాన ఐలమ్మ గారి విగ్రహాలు పెట్టడం, ఐలమ్మ గురించి మరి ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో పెట్టడం, ఈ మధ్యలో మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకు బండపై నిర్మాణం చేస్తా అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రజక జాతి గర్వించదగ్గ విషయం చెప్పడం జరిగింది। మరి అది మామూలు విషయం కాదు। రజకులందరూ మనసులో కోరిక ఉన్నటువంటి కోరికను మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి వారు ట్యాంక్ బండపై అనేక మంది మహనీయుల విగ్రహాలతో పాటు ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తానని కూడా చెప్పడం జరిగింది। అంతేకాదు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిపాలన, ప్రజల ప్రభుత్వం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఐలమ్మ విగ్రహాన్ని శకటాన్ని మరి ఢిల్లీలో 26 జనవరి నాడు ఢిల్లీలో కూడా ప్రదర్శనకు పెట్టడం జరిగింది। అంతేకాదు మరి ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదన్నా లాభం జరిగిందంటే మొట్టమొదలు రజకుల కోసం మరి గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరి ఏదైతే రజకులకు, నాయని బ్రాహ్మణులకు 250 యూనిట్ల